తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించే వరకు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైసీపీ కార్యాలయంలో కారుమూరి మీడియాతో మాట్లాడారు. రోజుకి 400 పశువులను వధించడానికి ఏర్పడిన పరిశ్రమ 20 ఎకరాల్లో ఉండాలి. కానీ కేవలం 3 ఎకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగి వారికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. అనుమతులు లేని ఫ్యాక్టరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు. పంచాయతీ తీర్మానం లేదు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదు, అయినా అధికారులు ఎందుకు ముందుకు రావటం లేదని కారుమూరి మండిపడ్డారు. 3 ఎకరాల 25 సెంట్లు భూమి మాత్రమే ఉంది. 3 ఎకరాల 29 సెంట్లు మాత్రమే భూమి ఉంది. చూడండి, ఇది కూడా అన్ని కూడా రెంటే. ఈ ఫ్యాక్టరీ అతను ఒక్కటి కూడా సొంత భూమి కానీ సొంత చెట్టు కానీ లేదు. పూర్తిగా లీజుకు తీసుకుని ఆ కర్మాగారాన్ని నడుపుతున్న కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన గేదెల్ని వచ్చినట్టే వదకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దౌర్భాగ్యం ఏంటంటే, ఎంత దౌర్భాగ్యం అంటే ఆ దొంగ గేదెలు కానీ, సూర్యుడి స్థలంతో ఉన్న గేదెలు కానీ, పాలిచ్చే గేదెలు కానీ, ఆ గేదెల్ని అక్కడికి రావాలంటే ఆ గ్రామంలో అమ్ముకునే అతను పంచాయతీ దగ్గర వెటర్నరీ డాక్టర్ వచ్చి దాన్ని పరీక్షించి, ఇది నేను పాలు ఇవ్వటం లేదు కాబట్టి, దీన్ని పోషించలేకపోతున్నాను కాబట్టి దీన్ని వదకు పంపిస్తున్నానని వాళ్ళకి చెప్పినప్పుడు దాన్ని తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ఫిల్ చేసి ఆ సర్టిఫికెట్ రావాలి. ఆ వచ్చింది చెక్ చేసుకుని మధ్యలో ఎవరన్నా పోలీసు వారు ఆపినా ఆ సర్టిఫికెట్ చూసి అలౌ చేయాలి. ఇవాళ పోలీసు వారు ఒక పర్మిషన్ లేని ఫ్యాక్టరీకి ఎంచేదంటే అక్కడ పంచాయతీ తీర్మానం లేదు, ఎన్ఓసి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ అయితే పంచాయతీ తీర్మానం అవసరం లేదు. కానీ